వచనం. మత్తయి సువార్త 24 వచనం చూడండి. చాలు చూడండి, తర్వాత చదువు. కానీ ఇక్కడ ఎలా ఉందంట, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాక దినములు కూడా అలాగే ఉన్నాయి. నోవాహు దినాలలో ఎలాగున్నాయో అంటే నోవాహు దినాలలో వారు ఏ పనులైతే చేశారో మనుష్య కుమారుని రాకడకు ముందుకు కూడా అదే పనులు చేస్తారు. వారు ఏ కార్యక్రమాల్లో ఉన్నారో ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల్లో ఉంటారని దేవుడే రాయించాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే నోవాహు గారి దినాలను అప్పుడు ఏం చేశారు? అప్పుడు విశ్వాసులు ఉన్నారా? ఉంటే గనక ఇప్పుడు కూడా విశ్వాసులు ఉంటారు. అప్పుడు అవిశ్వాసులు ఉన్నారా? ఇప్పుడు కూడా అవిశ్వాసులు ఉంటారు. ఎందుకంటే నోవాహు దినాలు ఎలా ఉన్నవో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా రాకడకు ముందు కూడా అలాగే ఉంటాయి. అంటే అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. 38వ వచనం చూడండి. ఇప్పుడు నోవాహు దినాల్లో ఎలా ఉన్నారని చెప్తున్నాడో చూడండి. చూడండి చాలా చూడండి. నోవాహు కాలంలో ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఈ కార్యక్రమాల్లో ఉన్నారండి. అంటే నోవాహు గారి కాలంలో ఎలా ఉన్నారు విశ్వాసులు? ఈ పనుల్లో ఉన్నారు. అంటే ఈ కాలంలో కూడా అదే పనుల్లో ఉన్నారు ఖచ్చితంగా అండి. ఎందుకంటే నోవాహు గారి కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటారని చెప్పింది ఎవరు మనకి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చెప్తే అది నిజము, సత్యము. అబద్ధం అయిద్దండి? అవదు. యేసుక్రీస్తు వారు చెప్పిందే నిజము. అంటే నోవాహు దినములలో తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకొనుచు అట్లా ఉన్నారు కనుకనే ఈ దినాల్లో కూడా అలానే ఉన్నారు. అంటే వారు ఆ స్థితిలో ఉన్నారు అంటే విశ్వాసులు ఉన్నారనా లేరనా? లేరని అర్థం. మరి ఆ దినాల్లో లేరు అని అంటే ఈ దినాల్లో ఉన్నారా? లేరు. మరి మనమందరం ఎవరు అండి? మనమందరం ఎవరు? క్రమం తప్పకుండా ఆదివారం కూడుకుంటాము, మధ్యలో ఏదైనా కార్యక్రమం ఉంటే కూడుకుంటాము. మరి మనమందరం ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బట్టి చూస్తే మనం కూడా విశ్వాసులం కాదు, నిజమైన విశ్వాసులం కాదండి. యేసుక్రీస్తు వారు నోవాహు దినాలతో పోల్చారు కనుకనే ఆ దినాల్లో విశ్వాసులు లేరు అంటే ఇప్పుడు కూడా విశ్వాసులు లేరు. ఒకవేళ ఈ దినాలలో విశ్వాసులు ఉన్నారు అని అంటే కనుక అపోస్తుల కార్యంలో వారు ప్రారంభ సంఘం ఎలా ఉందో అలా ఉంటేనే విశ్వాసులు ఉన్నట్లు. అలా లేకుండా వాటిలో ఏ క్వాలిటీ లేకపోయినా కూడా విశ్వాసం అనేది మనలో లేదు. ఎందుకంటే ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరగగానే ఏమైపోతాం? విశ్వాసాన్ని కోల్పోతాం. ఏదో ఒక విషయంలో మన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి అండి. ఒకసారి మీరు మిమ్మల్ని ఆలోచించుకోండి. ఎక్కడో ఒక చోట మనం విశ్వాసాన్ని కోల్పోయే ఉంటాము కదండి. అవిశ్వాస మాటలు మాట్లాడే ఉంటాము కదా. రోజుకు ఒక్కసారి కాకపోయినా ఏదో ఒక సందర్భంలో మన విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంగా మాట్లాడే పరిస్థితి. మరి మనం విశ్వాసం ఎలా కాగలుగుతామండి? విశ్వాసం అవుతామా? లేదండి. విశ్వాసం అని చెప్పుకుంటూ మనం భ్రమపడుతున్నాము. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను వచ్చేసరికి విశ్వాసం కనుగొనునా అంటున్నాడు. అంటే విశ్వాసులు లేరు అని అర్థం తెలిసిపోతుందండి ఇక్కడ. ఒకవేళ విశ్వాసులు ఉంటే నోవాహు దినాలలో నోవాహు గారిని ముందు ఓడలోనికి పంపించేశారు కదండి. పంపించిన తర్వాతే జలప్రళయం వచ్చి మొత్తాన్ని ముంచేసింది. ఒకవేళ ఈ దినాల్లో కూడా నిజంగా విశ్వాసులు ఉంటే మనల్ని కూడా సేఫ్టీ ప్లేస్కి పంపించిన తర్వాతే ఈ ప్రపంచాన్ని బూడిచ్చేస్తాడు దేవుడు. విశ్వాసులు ఉంటే అంటే యేసుక్రీస్తు రాకడకు ముందు. ఒకవేళ రాకడ వచ్చే టైంకి విశ్వాసాలు ఉంచరండి. ఎందుకంటే నోవాహు దినాల్లో జరిగినట్లే ఇప్పుడు జరుగుతుంది. అంటే నోవాహు గారి దినాల్లో నోవాహు గారిని సేఫ్ ప్లేస్కి పంపించాడు కదా దేవుడు. అలాగే ఇప్పుడు కనుక విశ్వాసులు ఉంటే మనల్ని కూడా సేఫ్ ప్లేస్కి పంపించిన తర్వాతే ఈ ప్రపంచం అనేది అంతమవుతుంది. మరి మనం విశ్వాసులుగా ఉన్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలండి. విశ్వాసులుగా ఉంటే నిజమైన మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, దేవుని కార్యక్రమాల్లో ఉండాలి, మనకున్నదంతా దేవుని పనికి ఇవ్వాలి. మేము ఏమి చెయ్యాలని వాడు అడిగారు అంటే వారిది నిజమైన విశ్వాసంగా కనపడుతుంది. ఒక శతాధిపతిని చూసాము, ఒక కనాను స్త్రీని చూసాము,
వాళ్ళ విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. గొప్ప విశ్వాసంగా కనపడుతుంది. మరి ఈ దినాల్లో అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటేనే ఉన్నట్లు. అందుకే యేసుక్రీస్తు వారు నేనొచ్చేసరికి భూమి మీద విశ్వాసులను కనుగొనునా అన్నాడు. అంటే విశ్వాసులు లేరనే అర్థమైపోతుంది. ఒకవేళ ఉంటే గనక ప్రారంభ శతాబ్దంలో ఉన్న వారి క్వాలిటీస్ మనలో ఉంటేనే మనం విశ్వాసులము, లేకపోతే మనము కూడా అవిశ్వాసులము. కనుక మనమేం చేయాలంటే ఇక నుంచన్నా ప్రతిదినము మన విశ్వాసాన్ని మనము పరిశీలించుకోవాలండి. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని ముందుకు సాగగలిగితేనే యేసుక్రీస్తు రెండవ రాకడలో మనము సేఫ్ ప్లేస్కి వెళ్ళగలుగుతాము. విశ్వాసులుగా కొనసాగగలగాలి. మన విశ్వాసాన్ని ప్రతిదినము పరీక్షించుకోవాలి. అలా ఉండగలిగితేనే మనము సేఫ్టీ ప్లేస్కి వెళతాము. లేకపోతే అవిశ్వాసులుగా మారిపోయి ఈ ప్రపంచాన్ని దేవుడు బూడిద చేసేటప్పుడు మనము కూడా ఆ బూడిదలో కాలిపోయే వారంగా ఉంటాము. కనుక మనము విశ్వాసులమో కాదో మనల్ని మనం పరిశీలించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము.